హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా అదరగొట్టారు ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక ఇందిరాదేవి కావ్యకి సలహా ఇస్తుంది. ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి. నువ్వు కూడా వేరొక అబ్బాయిని అడ్డు పెట్టుకొని ఇక రాజ్ మనసులో ఉన్న ప్రేమని ఇక ఎక్కడో లోతుల్లో ఉన్న ప్రేమని తీసుకొని రావాలి కావ్య. అప్పుడే నువ్వు అలాగే రాజ్ ఇద్దరు ఒక్కటవుతారు అని చెప్పడంతో కావ్య భయపడిపోతుంది. అదేంటి అమ్మమ్మ గారు, నేను గనక వేరొక అబ్బాయితో ఇక మాట్లాడుతున్నట్టు చేస్తే నా శీలం మీద రేపు పొద్దున్న మచ్చ వేస్తారు. ఇక స్వప్నక్కని ఏ విధంగా అవమానించారో నన్ను కూడా అదే పని చేస్తారు. ఈ పని నేను చేయలేను అని చెప్పి కావ్య అంటుంది. ఆ మాటకి వెంటనే కూడా కనకం కూడా అవునమ్మా, నా కూతురు ఇప్పుడు అల్లుడు గారంటే మగ ఆయన, ఇంకా ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. నా కూతురు అలా కాదు కదా, నా కూతుర్ని నిందల పాలు చేస్తే నేను తట్టుకోలేను అని చెప్పి కనకం అంటూ ఉంటే ఇక వెంటనే నాకెందుకో కనకం ఈ విషయంలో అల్లుడు గారిని తన ప్రేమని గెలుచుకోవడానికి ఇలా కావ్య చేస్తుంది అనుకోవచ్చు కదా. అలా ఏమీ అవ్వదు. నాకెందుకో పూర్తి నమ్మకం కలుగుతుంది కావ్య అలాగే అల్లుడు గారు ఇద్దరు ఒక్కటవుతారని అని చెప్పి కృష్ణమూర్తి కూడా అంటూ ఉంటాడు. ఇక వెంటనే ఇందిరాదేవి, మీరు ఎలాంటి భయాలు పడనవసరం లేదు. నేను కావ్య వెనకాలే ఉన్నాను, దన్నుగా ఉన్నాను. రేపటి రోజు ఈ విషయం ఏంటి అని చెప్పి ఎవరైనా నిలదీస్తే కావ్యకి అండగా నేనున్నాను. ఇదంతా కూడా నేనే చేయించానని నిజం చెప్తాను అని చెప్పి అనడంతో ఇక వెంటనే కూడా ఇంట్లో అందరికీ ఒక రకమైన ధైర్యం వస్తుంది. ఇక కావ్య కూడా సరే అమ్మమ్మ గారు, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఒప్పుకుంటుంది. ఇంకా ఇక్కడ ఎందుకమ్మా అని చెప్పి పద అని చెప్పి అనడంతో ఇంకా కృష్ణమూర్తి గారి ఇక తమ్ముడు ఇక చెల్లెలి కొడుకు రావడంతో ఇక చెల్లెలి కొడుకుతో రేపటి నుంచి ఇక కావ్య కావాలని రాజ్ని ఇక ఏదో రకంగా రాజ్ మనసులో ప్రేమని గెలుచుకోవడానికి సిద్ధపడుతుంది. ఇక రేపటి నుంచి మీకు ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇంట్లో నుంచి బయలుదేరుతుంది. ఇక ఇంటికి వెళ్ళగానే ఇంట్లో అందరూ కూడా ఇక హాల్లో ఉంటారు. కావ్య ఫాస్ట్గా ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడికి వచ్చి రుద్రాని, ఆగు, ఏంటి వెళ్ళిపోతున్నావు అని చెప్పి అనగానే ఏమైంది మీకు, ఏం చెప్పాలి అని చెప్పగానే ఇంకా మీ ఇంటికి వెళ్ళావు కదా, అక్కడ సమాచారాలు ఎలా ఉన్నాయి, నువ్వు డబ్బు ఇచ్చావు కదా, వాళ్ళ బాధలు గట్టెక్కిపోయినట్టున్నాయి కదా అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు అర్థమయ్యేలాగా మాట్లాడండి అని చెప్పి కావ్య అడగడంతో ఏం అంటావేంటి, 2 లక్షలు ఇంట్లో నుంచి మాయం చేసి ఇటు పుట్టింటికి తీసుకొని వెళ్ళావు కదా, దానికోసమే అడుగుతున్నాను అని చెప్పి అంటుంది రుద్రాని. ఆ మాటలకి ఏంటి కోడలు మీకు బాగా 3 పూట్ల గడ్డి పెడుతుంది కదా, ఇక గడ్డి తిన్న మాటలే మాట్లాడతారేంటి, అర్థమయ్యేలాగా మాట్లాడండి అనగానే షడప్ కావ్య, అసలు ఒక్క మాట కూడా మాట్లాడమంటే ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి అయితే ఆ పని నువ్వు కూడా చేయొచ్చు కదా రుద్రాని, నా మనవరాలను ఎందుకు నిలదీస్తున్నావు, అయినా నీకు ఎప్పుడు ఏదో ఒకటి గొడవ కావాల్సిందే అనగానే అమ్మ నీకు తెలియకపోతే తెలియనట్టుండు, ఇంట్లో ఇక వదిన 5 లక్షలు లాకర్లో పెడితే 3 లక్షలు 3 లక్షలే ఉన్నాయి, 2 లక్షలు మాయమైపోయాయి. ఇంటి తాళాలు కావ్యకే అప్పచెప్పింది, మరి ఆ కావ్య చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే దానిలక్ష్మి కూడా అందుకొని కావ్యని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. డబ్బు ఎక్కడ పెట్టావు, మీ పుట్టింటికి పట్టుకెళ్ళి ఇవ్వడమే కాకుండా దబాయిస్తావేంటి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడు ఎంటర్ అవుతుంది ఇక స్వప్న. ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చేతుల్లోని ఇక షాపింగ్ బ్యాగ్స్ పట్టుకొని వస్తుంది స్వప్న వచ్చి ఏంటి మా కావ్యని పట్టుకొని నోటుకొచ్చినట్టుగా ఏంటి మాట్లాడుతున్నారు అని చెప్పి రుద్రాణిని అడగగానే రుద్రాణి భయపడిపోతూ నేను కాదు ఇంకా అని చెప్పి పక్కన ఉన్న దానలక్ష్మిని చూపించగానే ఏంటండి రోజుకి మీరు చాలా నోరేసుకొని పడిపోతున్నారు, అయిన దానికి కానదానికి ఈ మధ్య బాగా అరుస్తున్నారు అని చెప్పి స్వప్న అనగానే ఏంటి నువ్వు మీ చెల్లి గురించి మాట్లాడుతుంటే నువ్వెందుకు వస్తున్నావు అనగానే మాట్లాడుతూ ఉంటే రాను, మీ ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తున్నారు కాబట్టి వచ్చాను, అయినా కావ్య నీకు పిచ్చే, కనీసం ఇంతమంది నిలదీస్తుంటే ఇంకా అలాగే బ్లాంక్గా మొహం వేసుకొని చూస్తావేంటి చెప్పకుండా అని చెప్పి అనగానే
అదేంటి నీకు తెలుసా అమ్మా ఏం జరిగిందో 2 లక్షల గురించి అని చెప్పి సుభాష్ గారు అనగానే, తెలుసండి నాకు. కాకపోతే ఇక స్వప్న ఇక కావ్య ఇంకా ఎందుకు అలా ఉందో నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా 2 లక్షల గురించి అయితే నాకు బాగా తెలుసు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే దానిలక్ష్మి వచ్చి, అలా అయితే చెప్పు మరి 2 లక్షలు ఏమయ్యాయి అనగానే, నీకు చెప్పను నేను అనగానే, పెద్దంతరం చిన్నంతరం లేదా నీకు అంటున్నావేంటి అని చెప్పి దానిలక్ష్మి అనగానే, మీకేమన్నా ఉన్నాయా? మీకు అస్సలు లేనే లేవు. మా చెల్లిని పట్టుకొని దొంగ అని చెప్పి ముద్ర వేసిన మీకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే, సరేనమ్మా మరి నువ్వు ఎవరికి చెప్తావో చెప్పు మరి అని చెప్పి ప్రకాశం అనగానే, నేను ఇక మా చెల్లెలకి ఇక తాళాలు ఇచ్చిన అత్తయ్య గారికే చెప్తాను, అపర్ణ ఆంటీకే చెప్తాను అని చెప్పి అంటుంది. ఇక వెంటనే ఏమయ్యాయంటే, ఆంటీ ఇక 2 లక్షలు నాకు స్వప్ననే ఇచ్చింది అని చెప్పి అంటుంది. ఆ మాటలకి కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. అదేంటి మేము తీర్చి దాచిపెట్టి స్వప్న మీద నింద వేయాలనుకుంటే ఎంచక్క స్వప్న వచ్చి దానంతట తనే ఇక వాళ్ళ చెల్లి గురించి 2 లక్షలు ఇచ్చిందని చెప్తుంది అని చెప్పి షాక్లో ఉంటారు. ఇక కావ్య కూడా షాక్ అయిపోతుంది. అసలు 2 లక్షలు నేను ఇవ్వడం ఏంటి అని చెప్పి అయోమయంగా మొహం పెట్టగానే, ఏంటి కావ్య మర్చిపోతే ఎలాగా, నువ్వు హడావుల్లో మర్చిపోయావు కానీ నాకు గుర్తుంది కదా అని చెప్పి వెంటనే, అత్తయ్య గారు మీరు ఎవరెవరికి ఏమేం కావాలో లిస్టులన్నీ కూడా ఇమ్మన్నారు. మీరందరూ లిస్టులు ఇచ్చారు, నేను ఒక్కదాన్నే ఇవ్వలేదు. నాకు ఈ మధ్య డబ్బు అవసరం చాలా ఉంటుంది. హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా బోల్డ్ బిల్స్ వేస్తున్నారు. ఆ డబ్బులన్నీ మా అత్త ఏమో ఇమ్మంటే ఇక తనకు తానే ఎంజాయ్గా ఇదిగో జబ్బలు జారేటట్టు జాకెట్లు, ఇక ట్రాన్స్పరెంట్ శారీసు అవన్నీ కొనుక్కొని కనీసం నా మొహం కూడా చూడట్లేదు. నాకేమో చాలా అవసరం. ఇక వెళ్ళినప్పుడల్లా చాలా డబ్బులు అవుతున్నాయి. అయిన దానికి కాని దానికి నేను ఎవరిని అడుకోవాలి? ఇక ఆయన సంగతి తెలిసిందే, కనీసం ఇంటికే రారు. ఇక డబ్బులు అంటే ఇక్కడికి వస్తారా ఏంటి అనగానే, వెంటనే ఇంకా రుద్రాణి వచ్చి, ఏయ్ స్వప్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఎవరు ఇక్కడ సరిగా చూడట్లేదనా అనగానే, అందరూ చూస్తున్నారు, మీరు ఒక్కరే చూడట్లేదు. మీకు తెలీదా హాస్పిటల్కి వెళ్తే ఈ రోజుల్లో ఎంతెంత బిల్స్ అవుతున్నాయో అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది. ఆ మాటలకి ఇక వెంటనే ఇందిరాదేవి, అవును రుద్రాణి, కొంచెం కూడా నీకు ఇంగితం లేదా? కడుపుతో ఉన్న కోడలికి కనీసం పర్సులో కొంత డబ్బు పెట్టాలనే జ్ఞానం కూడా లేకుండా తయారయ్యావా ఏంటి అని చెప్పి అనగానే, ఇక అత్తయ్య దగ్గరికే వద్దామని చెప్పి ఇక అపర్ణ ఆంటీ దగ్గరికే వచ్చేసరికి అపర్ణ ఆంటీ అప్పటికే ఇక తాళాలని ఇక కావ్యకి ఇచ్చింది. కావ్యకి ఇచ్చినప్పుడు ఇక ఖచ్చితంగా అపర్ణ ఆంటీకి అడగాల్సిన డబ్బు కావ్యని అడగాలని, ఇక ఖచ్చితంగా కావ్య డబ్బులు కావాలి అంటే 2 లక్షల రూపాయలు నాకు ఇచ్చింది. ఇక నేను అన్నీ కూడా నాకు సంబంధించినవన్నీ కూడా తీసుకున్నాను. హాస్పిటల్ బిల్స్ అవన్నీ పెండింగ్ ఉన్నవన్నీ కూడా నేను అకౌంట్లో వేసి క్లియర్ చేసుకున్నాను. అది జరిగింది. ఇక ఈ ఇంటి కుటుంబంలో నాకు పుట్టబోయే బిడ్డ కూడా ఇక ఈ ఇంట్లో కొత్తగా వచ్చే పసి ఏడుపు గురించి నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టాను. అంతేగాని ఇదిగో మా అత్తకు కానీ నా భర్తకు కానీ ఎటువంటి నా మీద కొంచెం కూడా జాలి లేదు, దయ లేదు అని చెప్పి ఇక ఇష్టం వచ్చినట్టుగా రుద్రానికి ఇక లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంటుంది. ఇక వెంటనే అపర్ణ నుంచొని, ఇక చాలా గొప్ప పని చేసావు కావ్య, నా స్థానంలో ఉండి ఇక మీ అక్కకి 2 లక్షలు ఇచ్చావు, చాలా మంచి పని చేసావు అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య గారు 2 లక్షలు నాకెందుకు, ఇదిగోండి కొంచెం డబ్బులే నాకు కావాల్సినవి, మిగతా డబ్బులు ఇదిగోండి అని చెప్పి ఇక అపర్ణ చేతిలో పెడుతుంది స్వప్న. 1,50,000 ఇవి అని చెప్పి అనగానే, అయ్యో ఎందుకమ్మా అనగానే, వద్దత్తయ్య గారు, వద్దా ఆంటీ, అంత డబ్బు ఏమీ అవసరం లేదు, నాకు కొంత డబ్బు ఉంటే చాలు అని చెప్పి అనడంతో ఇక వెంటనే కూడా ఇంట్లో అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు. అపర్ణ అయితే, అదేమీ కాదు, నీ దగ్గర ఈ డబ్బు ఉంచు, పొరపాటున ఇక నీ దగ్గర డబ్బులు లేకుండా ఉండటం అనేది మేమెవరూ గమనించుకోలేదు అని చెప్పి ఇక అపర్ణ వెంటనే కావ్య మొహం చూసి, ఇక కావ్య ఇలా అయితే ఎలాగా, మీ అక్కకి డబ్బు ఇచ్చి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయి ఇక నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయేసరికి ఇక్కడ ఉన్న ఇక పలు రకాల కాకులు ఒకటే కావు అని పొద్దున్నుంచి నస పెడుతూనే ఉన్నాయి. ఆ నస పెట్టడం వల్ల నాకు కూడా తలనొప్పి వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది, వీళ్ళందరూ కూడా ఒకే జాతికి చెందిన వాళ్ళు కదా, అందుకే
వాళ్ళ అరుపులు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్క అని చెప్పి అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఏంటి నోరు లెగుస్తుంది ఏంటి? నా కావి గురించి, నా ఇంటి కోడలు గురించి ఎంత చీపుగా మాట్లాడావు, దొంగతనం చేసిందన్నావు. అంటే నువ్వు ప్రకాశం జేబులో చాలాసార్లు డబ్బు కొట్టేశావని ప్రకాశమే నిన్న చెప్పాడు. మరి దానికి సమాధానం చెప్పవేంటి? అంటే నువ్వు దొంగలకే దొంగవా? ఇంట్లో డబ్బు తీసుకుని వెళ్ళింది అంటే దానికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది, లేదంటే కావ్య ఖచ్చితంగా ఏదో ఒక అవసరమైన పనికే వాడుంటుంది అనేసి ఇంకొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా నోటుకొచ్చినట్టుగా దొంగతనం చేసినట్టుగా మాట్లాడావు. ఇప్పుడేమంటావు నువ్వు అనగానే దెబ్బకు తలదించుకుంటుంది ధాన్యలక్ష్మి. ఇక వెంటనే సుభాష్ గారు అంటారు, ఇక చూడమ్మా, ఎప్పుడు కూడా చూడకుండా ఒక మనిషి మీద నింద వేయకూడదు. చూడు రుద్రాని, నీ కోడలు గురించే నా కోడలు ఇక కొంత డబ్బు తీసుకెళ్ళి ఇచ్చింది. నువ్వు కూడా పట్టించుకోకుండా ఉన్నందుకే నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా ఇంట్లో 3 పూట్లు మెక్కడం తప్పించి కోడలు ఏ రకంగా ఉంటుంది, కోడల చేతిలో డబ్బులు పెడదామా అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఉంటున్నారు. ఇదిగో ఇలా ఉంటూ ఇక నా కోడల మీద నిందలు వేస్తున్నారు. నా కోడలు నిలువెత్తు బంగారం, ఇక నా కోడలికి ఎందుకు డబ్బు ధనం అని చెప్పి ఇక సుభాష్ గారు అపర్ణ అయితే బాగా ఇంట్లో అందరికీ కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు. ఇక అక్కడే ఉన్న అనామికకైతే దెబ్బకి మొహంలో కలర్స్ మారిపోతూ ఉంటాయి. ఇదేం ట్విస్ట్, ఇక కొత్తగా స్వప్న ఏంటి ఈ రకంగా మాట్లాడుతుంది అంటే కొంపతీసి నేను ఆంటీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ వినుంటుందా, లేదంటే ఇంకా ఏం జరుగుంటుంది, నా గురించి తెలిసి ఇక ఇంట్లో అందరి ముందు చెప్పేస్తుందా ఏంటి అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. ఇక ఏదైతేనే ఇక ఇంట్లో ఉన్న డబ్బు గురించి ఒక లెక్క అయితే తెలిసింది కదా. ఇక ముందు ఎప్పుడు కూడా నా మనవరాల గురించి నోటుకొచ్చినట్టుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇందిరాదేవి కూడా వార్నింగ్ ఇస్తుంది. ఇక అందరూ కూడా ఇక ఎవరి ప్లేసుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిన మరుక్షణం ఇక వెంటనే స్వప్న ఇక కావ్య దగ్గరికి వచ్చి, ఏంటి స్వప్న ఏం మాట్లాడుతున్నావు అక్క, నేనేంటి నీకు 2 లక్షలు ఇవ్వడం ఏంటి అనగానే, ఒసే పిచ్చిదానా, నీ వెనకాల ఎంత కుట్ర జరుగుతుందో నీకేం తెలుసు, ఇదంతటికీ కారణం ఇదిగో నా అత్తనే. ఇక నా అత్త నువ్వు ఆఫీస్కి వెళ్ళే ముందు నీ రూమ్లోకి వచ్చింది, నువ్వు గమనించావా? ట్యాబ్లెట్స్లో అడ్డం పెట్టుకొని నీ రూమ్లోకి వచ్చేసరికి నాకు అనుమానం వచ్చింది. ఇదేంటబ్బా ట్యాబ్లెట్లు ముందే చూసింది, అయినా కూడా కావ్య రూమ్లోంచి ఎందుకు వస్తుంది అని చెప్పి అబ్జర్వ్ చేశాను కానీ తర్వాత ఇక నార్మల్గానే ఉన్నాను. కానీ ఇక తను తీసుకుని వచ్చి కబోర్డ్లో 2 లక్షల రూపాయలు ఇక దాచిపెడుతుండగా నేను చూశాను. అంటే 2 లక్షలు మా అత్తకి ఎంత పరంగా ఎలా వచ్చాయబ్బా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఇంతలో ఈ విషయంలో ఇక నిన్నటి నుంచి ఒకటే రచ్చ జరుగుతూ ఉంది మధ్యాహ్నం నుంచి. అందుకే అదంతా కూడా గమనించాను. ఖచ్చితంగా ఇక నీ మీద కుట్ర వేస్తుంది. మా అత్తకి సరైన గుణపాఠం నేర్పాలని చెప్పి ఆ డబ్బును తీసుకుని వెళ్ళి ఇగో ఇవన్నీ కొనుక్కొని ఈ పని చేశాను అని చెప్పి అనడంతో ఇక వెంటనే కావ్య, చాలా మంచి పని చేసావు అక్క, నువ్వు నిజంగా చాలా వరకు నాకు హెల్ప్ చేసావు అనగానే, నువ్వు చేసే పని దగ్గర నేనేం హెల్ప్ చేశానే, అయినా నువ్వెందుకే ఇంత అమాయకంగా ఉన్నావు, ఖచ్చితంగా మొహం మీద అడిగి పడేయాలి ఇలాంటి వాళ్ళకి, సైలెంట్గా ఎందుకుంటావు అని చెప్పి ఇక చెప్తుంది స్వప్న. ఇక అక్కడి నుంచి కావ్య అయితే రూమ్లోకి వెళ్ళిపోతుంది. స్వప్న మాత్రం తెచ్చిన బట్టలన్నీ కూడా ఇక లోపల పెట్టుకుంటూ ఒక 2 కవర్లు తీసుకొచ్చి ఇక ఇదిగో అత్త నీకే ఇవి అని చెప్పి చేతిలో పెడుతుంది. ఏంటివి అని చెప్పి చూసేసరికి ప్యూర్ కాటన్ శారీస్. ఆ శారీస్ అన్నీ చూసి, ఇదేంటి ఇవన్నీ నాకా, నేను ఎప్పుడు ఇలాంటివి కట్టలేదే అనగానే, కట్టుంటే ఈ రోజుకి నువ్వు చాలా గౌరవంగా ఉండేదానివి, కానీ కట్టకపోయేసరికి ఇదిగో ఇలా ఉన్నావు అని చెప్పి, ఇవన్నీ నీ కోసం కాదు, పుట్టబోయే బిడ్డ కోసం. ఇక వాడికి నువ్వు ఏం చేసినా చేయకపోయినా అట్లీస్ట్ వాడికి స్నానం చేయించి వాడికి టాయిలెట్ క్లీన్ అన్నీ నువ్వే కదా చేయాలి ఒక నానమ్మగా. అందుకే ఇవన్నీ కూడా నీ ఆధీనంలో పెట్టుకొని ఇక ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అప్పటి వరకు ఇవన్నీ కూడా శుభ్రం చేసి పెట్టమని చెప్తున్నాను అని చెప్పి అనగానే, యూ అని చెప్పి మనసులో అనుకొని, ఏంటి నేను ఇవన్నీ చేయాలా, నా వల్ల కాదు అనగానే, చేస్తావత్తా, ఎవరి కోసం చేస్తావు, నువ్వు నాకు మాట ఇచ్చావు నీ నెత్తి మీద కూర్చోబెట్టుకొని చూస్తానని. ఆ రకంగా నెత్తి మీద పెట్టుకోకపోయినా కనీసం అట్లీస్ట్ నీ మనవడో మనవరాల గురించన్నా ఈ విషయాలన్నీ చెయ్యాలి అని చెప్పి ఇక 1,50,000 రూపాయలు అపర్ణ ఆంటీ ఇచ్చారు కదా, ఈ డబ్బుని నా కబోర్డ్లో పెట్టుకుంటున్నాను. ఎవరైనా ఇందులోంచి తీసి మాయం చేస్తే ఖచ్చితంగా వాళ్ళని ఇంట్లో అందరికీ దొంగగా ప్రూవ్ చేస్తాను.
అలాంటి సమర్థత నాకు ఉందని ఇప్పటికే మీకు తెలిసి ఉండొచ్చు అని చెప్పి అనగానే ఇక కనీసం కుక్కెన పేనిలాగా రుద్రానికైతే నోటి వెంట మాట రాదు. అమ్మో, ఈ స్వప్న చాలా భయంకరమైన మనిషి, అసలు ఇది ఎలాగ పుట్టిందిరా దేవుడా, కనీసం మనం కళ్ళు మూసుకునే లోపలే అక్కడ ఉన్నది ఎవరు ఏంటని మొత్తం కనిపెట్టేస్తుంది. ఇక కావ్యకి తెలివితేటలు ఉన్నాయి కానీ ఇలాంటి చచ్చు తెలివితేటలు లేవు, దీనికి చచ్చు తెలివితేటలు ఎక్కువ. దీనికి నేను డబ్బు కొట్టేస్తే ఎంజాయ్ చేసుకుంటూ ఇది డబ్బు తీసుకుంది కాక తిరిగేసి ఇక సింపతి కూడా కొట్టేసింది అని చెప్పి ఇక రుద్రాణి అయితే చాలా కోపంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే అనామిక వచ్చి, ఆంటీ ఏమైంది ఆంటీ, అసలు స్వప్న ఎలా చెప్పింది, ఆ 2 లక్షల రూపాయల గురించి మిమ్మల్ని ఆరా తీసిందా అని చెప్పనగానే అది ఆరా తీయలేదు కానీ అది ఎంతో కొంత గ్రహించింది. 2 లక్షల రూపాయలు నేను నా కబోర్డ్లో పెట్టుకునేసరికి అది చూసి ఇక వేరే విధంగా ప్లేట్ ఫిరాయించి మొత్తానికి ఆ 2 లక్షలు దాని అకౌంట్లో వేసుకునేలాగా చేసింది అని చెప్పి అనగానే, సరే ఆంటీ 2 లక్షలు పోయినాయి, మీ మీద కానీ నా మీద కానీ అనుమానం వచ్చి ఇంట్లో అందరి ముందు మనల్నిద్దరి గురించి ఏదైనా మాట్లాడుతుందేమోనని చాలా భయం వేసింది అనగానే, అలాగేమీ చెయ్యదులే, ఎందుకంటే నేను వచ్చినప్పటికీ ఇక మన ఇద్దరం మాట్లాడుకున్నప్పటికీ స్వప్న ఇంట్లో లేదు కదా అనగానే, పోనీలే ఆంటీ బతికించారు, నాకు చాలా భయం వేసింది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక అటువైపుగా ఇక కళ్యాణ్ అయితే వెళ్తాడు. ఏంటి ఈ మధ్య రుద్రాణితో తెగ ఫ్రెండ్షిప్ చేస్తుంది ఇక అనామిక, ప్రతిరోజు కూడా రుద్రాణి ఆంటీ దగ్గరే ఉంటూ ఇక ఏదో ఒక విధంగా నా కంట పడుతూనే ఉంది. తెలియక మంచి వాళ్ళని చెడ్డవాళ్ళనుకుంటుంది, చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళనుకుంటుంది. కావ్య వదిన మీద ఎందుకు ఇంత కక్ష పెంచుకుంది, ఇక డబ్బు విషయంలో ఖచ్చితంగా అనామిక చెయ్యి కూడా ఉందా, ఈ విషయం తెలుస్తుంటే నాకు ఇప్పుడే ఇక అనామిక చెంప పగల కొట్టాలనుంది. కానీ ఇక జరిగిపోయింది. ఇప్పుడు గనక ఈ విషయం బయట పెడితే ఇక అనామికని ఇంట్లో అందరూ కూడా ఒక దోషం చూసినట్టు చూస్తారు అని చెప్పి మనసులో అనుకుంటాడు. కానీ ఖచ్చితంగా అనామికకి బుద్ధి చెప్పాలి. కావ్య వదిన విషయంలో ఇంత కర్కోటంగా ఎలా ప్రవర్తిస్తుందో, అసలు పెళ్లి జరగడానికి కారణమే కావ్య వదిన అని చెప్పి నేను మొత్తం కూడా ఆ రోజే చెప్పాల్సింది, కానీ చెప్పకుండా ఇంతవరకు ఆలస్యం చేశాను అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక కళ్యాణ్. ఇక అదే టైంలో కావ్య అయితే ఇక రూమ్లోకి వస్తూ ఉండటం గమనిస్తాడు రాజ్ అయితే కావ్య అసలు ఎలా వచ్చింది ఇంటికి, ఏడ్చుకుంటూ 2-3 రోజులు పుట్టింట్లోనే ఉంటుందేమో అనుకుంటే ఇక నార్మల్గా ఇంటికి వచ్చేసింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఇక మెట్లు ఎక్కుతూ ఉండటం గమనించి ఫాస్ట్గా వచ్చి ఫోన్ పట్టుకొని ఇక శ్వేతతో మాట్లాడుతూ ఉన్నట్టుగా ఇక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. హలో శ్వేత, భోజనం చేసావా, నువ్వు చేయకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది, నేను వచ్చి ఫోన్ తినిపించాలా అని చెప్పి ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు రాజ్. ఇక ఆ టయానికి కావ్య వస్తుంది, నార్మల్గానే నడుచుకుంటూ వస్తుంది, అసలు మొహంలో ఒక్క ఫీలింగ్ కూడా బయట పెట్టదు. ఇక కావ్యం చూసి హడావుడిగా ఫోన్ పెట్టేస్తూ ఉంటే, అదేంటి నన్ను చూసి ఫోన్ పెట్టేస్తున్నారు, మాట్లాడుకోండి నేనేం ఫీల్ అవ్వను అని చెప్పి అనగానే, అదేంటి కొత్త ట్విస్టు, నేను మాట్లాడుతుంటే కొంచెం కూడా బాధపడకుండా అని చెప్పి, ఎందుకులే నువ్వు లోపల బాధపడుతున్నావు, ఎందుకంటే నేను నిన్ను వదిలేసి ఇక ఖచ్చితంగా శ్వేతని పెళ్లి చేసుకుంటాను కదా, అందుకని నీకు లోపల బాధ ఉండకుండా ఉండదులే అని చెప్పి అనగానే, అయ్యో రామా మీరేంటండి మరి ఇంత సెన్సిటివ్, నేనేం బాధపడలేదు, నేను హ్యాపీగానే ఉన్నాను, మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోండి, కాకపోతే ఇక లైట్ ఆఫ్ చేసి మాట్లాడుకోండి, ఎందుకంటే నాకు నిద్ర బాగా వస్తుంది, రేపు పొద్దున్నే మీకు మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అనగానే, ఏంటి ఏం సర్ప్రైజ్ అని చెప్పి రాజ్ అంటాడు. చెప్పాను కదండి సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే అని చెప్పి ఇక అలా పడుకోగానే ఏంటి దీని కాన్ఫిడెన్సు, మొహంలో చూస్తుంటే కొట్టొచ్చినట్టుగా వెలుగు కనపడుతుంది, ఏదో నన్ను వెర్రివాణ్ణి చేస్తాను అన్నట్టుగా కనిపిస్తుందేంటి ఇక కావ్య కళల్లో, ఖచ్చితంగా ఏదో చేయబోతుంది, అంటే నేను చేసేదంతా కూడా ఇక డాడీకి మమ్మీకి చెప్పేబోతుందా, లేదంటే ఏం చేయబోతుంది అని చెప్పి అనుకుంటూ ఇక నిద్ర పట్టకుండా అటు ఇటు తిరుగుతూ మధ్యలో కావ్యం లేపి, ఇదిగో కళావతి రేపు సర్ప్రైజ్ అన్నావు కదా, ఏం చేయబోతున్నావు అని చెప్పి అడుగుతాడు.
ఆ మాటలకి ఏంటండి మీరు రోజు రోజుకి ఇలా తయారవుతున్నారు, సర్ప్రైజ్ అంటే ఏంటి అలా చెప్పేస్తారా, రేపు పొద్దున్న మీకు చాలా మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, సర్ప్రైజ్ని హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఇలా మధ్యలోనే అడిగి తెలుసుకుంటారా, గుడ్ నైట్ అండి నాకు నిద్ర వస్తుంది అని చెప్పి ఇక నిద్రపోతుంది. రాజ్ అయితే ఇక మనసులో ఇదేం సర్ప్రైజ్ చేయబోతుందా అని చెప్పి కుతూహలంగా ఇక ఆ రోజంతా వెయిట్ చేస్తూ ఉంటాడు రాజ్. ఇంకా ఇక్కడ చూస్తే కృష్ణమూర్తి కనకం వెయిట్ చేస్తూ ఉంటారు. కనకం మనసులో టెన్షన్ పడుతూ ఏమండి నాకు ఎందుకో కానీ చాలా భయం అనిపిస్తుంది, ఇక ఖచ్చితంగా కావ్య చేసేది కరెక్టేనా అనిపిస్తుంది అనగానే, చూడు కనకం ఏదైనా కూడా బరిలో దిగిన తర్వాత ఖచ్చితంగా చావో రేవో మనం ఇక కలిసి ఈదాలు కానీ దాని వెనకడుగు వేసినట్టుగా నువ్వు భయపడతావేంటి, అయినా కొండంత అండగా ఇక ఆ ఇంటి పెద్దమ్మగారే మనకి నిలబడ్డారని చెప్పినా కూడా భయపడతావేంటి, వీడు మనవాడు నా చెల్లెల కొడుకు, వాడు తెలిసి కావ్య విషయంలో వాడు తప్పు చేయడు, కావ్య కూడా బయట వ్యక్తి కాదు కాబట్టి తను కూడా ఇక భయం లేకుండా వాడితో ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా యాక్షన్ చేస్తుంది, అంతవరకే, దానికోసమే ఎందుకు అంత టెన్షన్ పడతావు అనగానే, ఎంతలో ఇక కృష్ణమూర్తి వల్ల చెల్లెల కొడుకు వస్తాడు, కావ్యకి బావ అవుతాడు. ఇక వెంటనే వచ్చేసరికి అప్పు ఇంట్లో ఉంటుంది, అప్పుని చూసేసరికి అప్పు ఇక తన పనిలో తను నిమగ్నం అయిపోతూ ఇక రన్నింగ్కి వెళ్ళడానికి షూ వేసుకుంటూ ఉంటుంది. హాయ్ అప్పు అని చెప్పి పిలుస్తాడు. అప్పు ఒక్కసారిగా చూసేసరికి ఇక బావ ఇక వెంటనే, నాయన బావ వచ్చిండు, ఎలా ఉన్నావు బావా అని చెప్పి పలకరిస్తుంది. బాగానే ఉన్నాను, నువ్వేంటి ఎక్కడికి బయలుదేరావు అనగానే, నేను వాకింగ్కి వెళ్తున్నాను బావా అని చెప్పి అనగానే, నేను వస్తాను అప్పు అని చెప్పి అంటాడు. ఇక వెంటనే ఇక కృష్ణమూర్తి, నువ్వు వాకింగ్కి వెళ్ళవసరం లేదు, నీకు కొంచెం సేపు నీతో మాట్లాడాల్సిన పని ఉంది, అప్పు నువ్వు వాకింగ్కి వెళ్ళు అనగానే, ఇక కృష్ణమూర్తి వాళ్ళ చెల్లెల కొడుకు ఇక వెంటనే, నాతో కొంచెం మాట్లాడాలి అంటున్నారంటే మావయ్య ఖచ్చితంగా అప్పుకి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇక మాట్లాడడానికనేమో అని చాలా సంతోషపడుతూ, చిన్నప్పటి నుంచి అప్పు అంటే నాకు చాలా ఇష్టం, అప్పులంటే మెంటాలిటీ అంటే కూడా చాలా ఇష్టం, ఇక అప్పుతో పెళ్ళికి నాకు ఇక ఖచ్చితంగా పెళ్లి గురించే మాట్లాడడానికే పిలిపించుండొచ్చు అని చెప్పి వెంటనే కూడా చాలా సంతోషంగా, ఇక ఏంటి మావయ్య అని చెప్పి అనగానే, నీతో కొంచెం పని పడింది, నువ్వు ఖచ్చితంగా కొంతకాలం నేను చెప్పినట్టుగా చేస్తావని అనుకుంటున్నాను అని చెప్పి కావ్య జీవితం గురించి ఇక చెప్పక తప్పక చెప్తాడు. ఇక మాటలన్నీ విన్నా ఇక ఆ అబ్బాయి వెంటనే, అయ్యో మావయ్య నువ్వు నాకు చెప్పడం ఏంటి, ఖచ్చితంగా చేసి పెడతాను, ఇక కావ్యతో క్లోజ్గా మాట్లాడుతూ ఇక రాజుకి కంటపడతాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక సరే ఇక ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి అని చెప్పి అనగానే, సరే అని చెప్పి ఇక వెంటనే కావ్యకి ఫోన్ చేస్తాడు ఇక కృష్ణమూర్తి వాళ్ళ చెల్లెల కొడుకు. ఇక కావ్య అయితే పొద్దున్నే ఇక రాజు లెగవక ముందే కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక హలో అనగానే, హలో చెప్పు అనగానే, బావా ఏం చేస్తున్నావు బావా, ఏంటి ఊరి నుండి వచ్చావా, ఎందుకు బావా అనగానే, వెంటనే నీకోసం వచ్చాను కావ్య అని చెప్పి అంటూ ఉంటే, నా కోసం వచ్చావా, అసలు నువ్వు చాలా గ్రేట్ బావా, నీకు కొంచెం కూడా ఈగో ఉండదు, ఎంతసేపు కూడా నువ్వు చాలా మంచిగా ఆలోచిస్తావు అని చెప్పి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అప్పటికే పొద్దున్నయింది అన్న సంగతి మర్చిపోయి సగం రాత్రంతా నిద్ర లేక ఇక తెల్లవారుజామునే నిద్ర పట్టేసరికి నిద్రలో మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి ఎవరితో బావా అని చెప్పి చాలా గారాభంగా మాట్లాడుతుంది అని చెప్పి లేచి చూసేసరికి కావ్య అట్లా మాట్లాడుతూ నవ్వుతూ, అసలు బో బావా నీ మాటలన్నీ కూడా వింటుంటే చిన్నప్పుడువన్నీ గుర్తుకొస్తున్నాయి, అయినా నీలో చిలిపి చేష్టలు ఇంకా పోలేదు బావా అని చెప్పి చాలా నవ్వుకుంటూ మురిసిపోతూ రాజు చూస్తున్నాడా లేదా అని ఒకవైపు మిర్రర్ వైపు చూస్తూ ఉంటే, రాజు అయితే ఇక దెబ్బకి నిద్ర మొత్తం ఫటాఫంచలైపోతుంది. ఇక వెంటనే, ఏంటి ఎవరితో ఇంత కులుక్కుంటూ మాట్లాడుతుంది, అసలు బావా అని చెప్పి ఎంత గారాభం పోతుందో అని చెప్పి ఇక వెంటనే ఇక లేచాను నేను అని చెప్పి కాలు కింద పెట్టగానే, బావా నేను రేపు మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అంటే ఖచ్చితంగా ఇదేదో కుట్ర చేస్తుంది, ఎవరితోనో మాట్లాడుతూ నేను లేచేసరికి వెంటనే ఫోన్ పెట్టేసింది అని చెప్పి గమనించినట్టుగా అవును ఏదో సర్ప్రైజ్ అన్నావు అనగానే, ఏంటండి మీరు మరీ చిన్నపిల్లవాళ్ళలాగా ఇంకా తెల్లవారిందా, ఇప్పుడే ఇంకా బ్రష్ కూడా చేయకుండా సర్ప్రైజ్ అని చిన్నపిల్లలాగా వెనకాల తిరుగుతారేంటి,
సర్ప్రైజ్ అన్నప్పుడు సర్ప్రైజే. మీకు ఈరోజు ఆఫీస్లో ఒక మంచి వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను, అదే మీకు సర్ప్రైజ్ అనగానే, ఏంటి ఒక వ్యక్తిని నాకు పరిచయం చేయబోతున్నావా అని చెప్పి అనగానే, అవునండి సర్ప్రైజ్. మీకు సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే చక్కచక్క రెడీ అయిపోయి ఆఫీస్కి వచ్చేసేయండి అని చెప్పి ఇక కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కావ్య చేసే పనులకి కావ్య అలా ఫోన్లో మాట్లాడి సర్ప్రైజ్ అని చెప్పి వ్యక్తిని అంటుందేంటి అని చెప్పి లోపల ఒక రకంగా కోపంతో కుసించిపోతూ ఉంటాడు రాజ్. ఇక వెంటనే త్వరగా పనులన్నీ కానిచ్చుకొని ఇక ఆఫీస్కి వెళ్ళాలి. అసలు కళావతి ఎవరిని పరిచయం చేయాలనుకుంటుంది అని చెప్పి ఇక ఆఫీస్కి లోపలికి ఎంటర్ అయిపోయే లోపల ఇక రాజు అయితే ఎవరబ్బా ఎవరు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఇక కావ్య కూడా వెళ్తుంది. కావ్యం చూసి, ఏంటి సర్ప్రైజ్ అన్నావు కదా అనగానే, ఏంటండి మీరు మరీను, ఇక సర్ప్రైజ్ అన్నాను కదా వెనక పడిపోవాలా, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అనే లోపల ఇక ఒక్కసారిగా కార్ అయితే జప్మని వచ్చి ఆఫీస్ ముందు ఆగుతుంది. ఇక వెంటనే కారులోంచి చాలా హ్యాండ్సమ్గా చాలా అందంగా కావ్య వాళ్ళ బావ దిగుతాడు. ఇక ఒక్కసారిగా షూ కాల్తో బయట పెట్టి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. చాలా అందంగా ఉంటాడు. ఇక అంత హ్యాండ్సమ్గా ఉండేసరికి ఆఫీస్లో శృతి అయితే ఇక స్వప్న వాళ్ళ ఇక బావను చూసి ఫ్లాట్ అయిపోతుంది. ఏంటి సార్ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, ఎవరు సార్ కొత్త సారా ఏంటి అనగానే, లేదు శృతి మా బావ, నాకు చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టం, మా బావకి ఇక అని చెప్పి సిగ్గుపడుతుంటే, చాలే ఊరుకో, ఏంటి అంత మెలకలు తిరిగిపోతున్నావు, ఇంతకీ ఎవరైనా నాకు చెప్పాల్సింది శృతికి చెప్తావేంటి అనగానే, మీ దగ్గరికే వస్తున్నానండి, ఇక మా నాన్న వాళ్ళ చెల్లెలు కొడుకు, ఇక చాలా బాగా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అని చెప్పి మధ్యలో ఇక కొంటగా మాట్లాడుతూ ఉంటుంది కావ్య. ఆ మాటలు విన్న రాజ్ అయితే, త్వరగా చెప్పు, పొగిడింది చాలు అని చెప్పి అనగానే, ఏంటండి మీకెందుకు అంత బాధ, ఇక ఈ ఆఫీస్లో ఉద్యోగం కోసం వస్తున్నాడు మా బావ అని చెప్పి అంటుంది. అదేంటి ఈ ఆఫీస్లో ఉద్యోగాలు ఏమీ లేవు, ఉద్యోగం లేదని చెప్పి మీ బావని పంపించేసాయి అని చెప్పి అనగానే, అదేమీ కుదరదు, ఆల్రెడీ ఉద్యోగం ఉంది కాబట్టే మా బావ ఇక్కడికి వచ్చాడు అనగానే, నేను లేకుండా ఎవరిచ్చారు ఉద్యోగం అనగానే, మీరు ఇవ్వడం ఏంటి, నేను ఇచ్చే హక్కు ఎప్పుడో మావయ్య గారు నాకు ఇచ్చారు, ఖచ్చితంగా ఫ్యాషన్ డిజైనర్గా ఆ మాత్రం నాకు పక్కన ఉండడానికి ఒక పిఏని అటెండ్ చేసుకోమని ఎప్పుడో చెప్పారు. ఆ విషయంతోనే మా బావని సపరేట్గా ఫోన్ చేసి చెప్పాను. ఇక మా బావ కూడా జాబ్ చేయడానికి రెడీగా ఉన్నారు, మధ్యలో మీకేంటి బాధ అని చెప్పి అనగానే, అంటే నువ్వు మీ బావతో ఇక రూమ్లో ఉంటావా, క్యాబినెట్లో ఉంటావా అనగానే, అదేంటది పియ్యాలు అన్నాక పక్కనే ఉంటారు కదా, ఆ మాత్రం తెలీదా అనగానే, ఇక వెంటనే ఇక రాజ్ అయితే, ఏంటి మమ్మీ డాడీ ఇలా మారిపోయారు, స్వప్న సారీ ఇక కావ్య విషయంలో ఎందుకు ఇంత ఘోరంగా వీళ్ళు మారిపోయారు అని చెప్పి కోపంతో ఒక పక్క ఈ లోపల వాళ్ళ బావ వచ్చి హాయ్ అండి అని చెప్పి పరిచయం చేసుకుంటే ఇక రాజు అయితే కుళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి వీడు ఎంత అందంగా ఉన్నాడు, చూడటానికి హీరోలా ఉన్నాడు, కానీ వీడు ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చాడు, కానీ వీడిని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉంటే ఇక వెంటనే కావ్య, ఆ ఆటలన్నీ సాగవు కదా, ఇక నుంచి మీతో ఆడుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే క్యాబినెట్లోకి వెళ్ళిపోగానే, రా బావా రా, నా రూమ్లోనే కూర్చొని నాకు ఏం కావాలి ఏంటి టైమింగ్స్ అన్నీ కూడా నువ్వు నోట్ చేసుకుంటూ ఉండు అనగానే, సరే కావ్య పద అని చెప్పి చాలా క్లోజ్గా ఇక చెయ్యి అయితే వేస్తాడు కావ్యకి. కావ్య షోల్డర్ మీద చెయ్యి వేయగానే ఇక రాజ్కైతే సర్రమని ఒక్కసారిగా బీపీ రేజ్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈ కళావతి నా కళ్ళ ముందే వాళ్ళ బావ చెయ్యి వేస్తే కనీసం వద్దని కూడా అనకుండా కనీసం అనేజీగా కూడా ఫీల్ అవ్వట్లేదు అని చెప్పి కోపంతో ఇక చూస్తూ ఉంటే, చూడు కావ్య, ఈరోజు నువ్వెందుకో చాలా కొత్తగా కనిపిస్తున్నావు, చాలా స్టైలిష్గా ఉన్నావు, ఈ శారీ ముఖ్యంగా నీ అందాన్ని మరింతగా పెంచిందనుకో అనగానే, పో బావా, నువ్వు అలా పొగుడుతుంటే చాలా సిగ్గేస్తుంది, కానీ నువ్వు పొగుడుతుంటే చాలా నచ్చుతుంది కూడా అనగానే, నచ్చుతుంది ఎందుకు నచ్చదు, బాగా నచ్చుతుంది, అయినా
ఇదేంటి ఇలా మారిపోయింది, ఎప్పుడు కూడా ఇలా ఉండదు కదా, అలాంటిది వాళ్ళ బావతో అంత క్లోజ్గా ఉంది అంటే నేను ఇక శ్వేతతో క్లోజ్గా ఉంటున్నానని కావాలని ఇక నన్ను ఉడికించడానికి ఇలా ప్లాన్ చేసిందా అని చెప్పి అనుకుంటాడు. లేదు లేదు, ఇది అలాంటివి ఏమీ చేయదు. అంటే శ్వేత నేను ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం కదా, ఇక డైవర్స్ ఇస్తానన్నానని ఖచ్చితంగా ఇక వాళ్ళ బావతో సెటిల్ అయిపోదామని చూస్తుందా, ఏం చేయాలనుకుంటుంది ఈ కళావతి అని చెప్పి ఇక వెంటనే కళావతి అని చెప్పి పిలుస్తాడు. పిలవగానే ఇక వస్తుంది. ఎవరైనా ఏంటి అంత క్లోజ్గా ఉన్నావు అనగానే, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు చిన్నప్పటి నుంచి మా బావ క్లోజ్, అలాగే మాట్లాడతాను. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదంటే కళ్ళు మూసుకోండి, అంతేగాని ఎవరు ఏంటి అని క్వశ్చన్ చెయ్యొద్దు. నాకు ఒకరు క్వశ్చన్ చేస్తే అస్సలు నచ్చదు అని చెప్పి రాజ్ డైలాగ్ రాజ్కే వేసి అక్కడి నుంచి బయటికి వస్తుంది కావ్య. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.